ప్రియులారా, మీకు ఒక కథ చెప్పను. బలమైన సైన్యం ఉన్నా భయపడ్డారు. రాజు కూడా వెనుకడుగేశాడు. కానీ ఒక చిన్న కాపరి కుమారుడు ముందుకు వచ్చాడు. అతనికి కత్తి లేదు, కవచం లేదు. అతనికి ఉన్నది ఒకటే, దేవునిపై విశ్వాసం. గొలియాత్ అనే మహారాక్షసుడు నన్నెవరు జయిస్తారు అని సవాలు విసిరినప్పుడు అందరూ భయంతో నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ దావీదు ఒక చిన్న మాట చెప్పాడు. గొలియాతు పెద్దవాడు కాబట్టి నేను గెలవలేనని కాదు, అతడు పెద్దవాడు కాబట్టి నా రాయి తప్పిపోదు. ఒక చిన్న రాయి ఒక గొప్ప విశ్వాసం ఒక మహా విజయానికి దారి తీసింది. దావీదు గెలిచాడు. కానీ దావీదు జీవితం ఎప్పుడూ పరిపూర్ణం కాదు. అతడు తప్పులు చేశాడు, పాపాలు చేశాడు. అయినప్పటికీ ప్రతిసారి దేవుని వైపు తిరిగాడు. అందుకే దేవుడు అతన్ని నా మనసుకు నచ్చిన మనిషి అని పిలిచాడు. దావీదు కథ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో గొలియాతు ఎంత పెద్దవాడైనా మన విశ్వాసం ఇంకా పెద్దదైతే విజయం ఖాయం.